విశాఖపట్నానికి ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఇది వద్దు కాదు అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? Like I really appreciate IT Minister Nara Lokesh garu for bringing us చాలా IT hubs అనేది తెస్తున్నారు మన విశాఖపట్నంకి. బట్ వాట్ వైసీపీ ఈస్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ నాన్ నెగోషియబుల్ ఇన్ మై టర్మ్స్. లైక్ మనము బయట ప్రదేశాలకు వెళ్లకుండా మన సిటీలోని విత్ ఇన్ లోకల్గా మనము చాలా లైక్ డెవలప్ అవ్వడానికి వెన్ హీస్ ట్రైంగ్ టు డూ సో మచ్. సో దానికి పిటిషన్ వేసి లైక్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ టు డూ. సో ఐ బిలీవ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ irrespectively. గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఇలా రకరకాల కంపెనీలన్నీ మన విశాఖపట్నంలోనే వచ్చాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ అ వైజాగ్ పర్సన్. నేను పుట్టి పెరిగింది వైజాగ్లోనే. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో అవుట్ సైడ్, ఇప్పుడు నేను జాబ్ పర్పస్గా అయినా సరే ఐ షుడ్ గో అవుట్ సైడ్ అన్న ఇదిలో ఉండేదాన్ని. దట్ బయటికి వెళ్ళాలి, ఈదర్ హైదరాబాద్, బెంగళూరు, లైక్ మెట్రో సిటీస్కి వెళ్ళాలి. ఎలాగా హౌ కుడ్ ఐ సర్వైవ్ దేర్? నేను ఒక సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్ని. అక్కడికి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలనా లేదా? బికాజ్ నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే విత్ మై ఫ్యామిలీ సరౌండింగ్స్ అంతా. సో అక్కడ ఉండగలనా అనే థాట్ ప్రాసెస్ టైంలోని వెన్ టీడీపీ పార్టీ వెన్ దే పుల్డ్ అవుట్ దిస్ ఐటీ హబ్, ఇక్కడ గూగుల్ వస్తుంది, ఇక్కడ ఐబిఎం వస్తుంది, ఇక్కడ కాగ్నిజెంట్ వస్తుంది, టీసీఎస్ వచ్చింది. సో లైఫ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకే, కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకే ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా లైక్ వైజాగ్ అనేది చాలా మందికి ఎమోషన్. చాలా మంది ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటారు. బికాస్ ఆఫ్ ద జాబ్ పర్పసెస్ కోసమే వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు. సో యా, ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ and also grateful for Nara Lokesh garu. As I always said, I'll be appreciating what he's doing and I'll always be grateful for what he did. The next upcoming generation, వాళ్ళందరికీ ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు I feel grateful.